నైరుతి రుతుపవనాలు ప్రభావంతో మళ్లీ తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లోనూ వర్షాలు మొదలయ్యాయి. ఒక్కసారిగా వాతావరణం మారడంతో హైదరాబాద్ శివారులో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. నాచారం, మల్లాపూర్, తార్నాక, హబ్సిగూడ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఓయూ క్యాంపస్, లాలగూడ, ఉప్పల్, మేడిపల్లి, పోచారం, గట్కేసర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. ఈ వర్షం కారణంగా వాహనదారులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు. వర్షాల కారణంగా పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నైరుతి రుతుపవనాలు ప్రభావంతో మళ్లీ తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లోనూ వర్షాలు మొదలయ్యాయి. ఒక్కసారిగా వాతావరణం మారడంతో హైదరాబాద్ శివారులో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. నాచారం, మల్లాపూర్, తార్నాక, హబ్సిగూడ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఓయూ క్యాంపస్, లాలాగూడ, ఉప్పల్, మేడిపల్లి, పోచారం, గట్కేసర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. ఈ వర్షం కారణంగా వాహనదారులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు. వర్షాల కారణంగా పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నైరుతి రుతుపవనాలు ప్రభావంతో మళ్లీ తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లోనూ వర్షాలు మొదలయ్యాయి. ఒక్కసారిగా వాతావరణం మారడంతో హైదరాబాద్ శివార్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. నాచారం, మల్లాపూర్, తార్నాక, హబ్సిగూడ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఓయూ క్యాంపస్, లాలగూడ, ఉప్పల్, మేడిపల్లి, పోచారం, గట్కేసర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. ఈ వర్షం కారణంగా వాహనదారులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు. వర్షాల కారణంగా పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో మళ్లీ తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లోనూ వర్షాలు మొదలయ్యాయి. ఒక్కసారిగా వాతావరణం మారడంతో హైదరాబాద్ శివారులో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. నాచారం, మల్లాపూర్, తార్నాక, హబ్సిగూడ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఓయూ క్యాంపస్, లాలాగూడ, ఉప్పల్, మేడిపల్లి, పోచారం, గట్కేసర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. ఈ వర్షం కారణంగా వాహనదారులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు. వర్షాల కారణంగా పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.